సంకర అది ఇలాంటివన్నీ కూడా ప్రస్తావించడం. ఒకసారి ఆ బయట వినండి సార్, ఆ బయట ప్లే చేయండి అమ్మా. మన ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం, మహిళలను రైట్. ఇదండి శరణ్ రెడ్డి మళ్ళీ మళ్ళీ జాతి ఇది అది అని ఇలాంటివన్నీ ఎందుకు తీసుకురావడం? సార్ ఆయన ఇవన్నీ కార్యక్రమాలు మాకు సంబంధం లేకుండా ఒక నాయకుడిని పట్టుకొని ఇట్లా బయట ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టడం ఆయనకి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏమంటే రోజు ఆ డిబేట్లు ఏం జరుగుతాయో అవన్నీ ఎక్కడెక్కడ ఏ అంశాల మీద జరుగుతాయనేది అక్కడ మీడియా ఉండేవాళ్ళు చూసుకుంటారు. ఇంటెన్షన్ గా చెప్పులతో కొట్టించడము అదే పనికంటే మిమ్మల్ని ఆడవాళ్ళు ఎంత వీళ్ళంతా దీపక్ రెడ్డి గారిని చెప్పానండి, ఆయన హృదయం మీద చేసుకుని మాకు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కాదని చెప్పానండి. వీళ్ళంతా సింపథైజర్స్, పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, వాళ్ళ వెనక కార్యకర్తలు. మామూలుగా ఏ స్త్రీనైనా అవమానపరచడం మంచిది కాదు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదు. దానికి 100% మా పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మా నాయకుడు అసలు యాక్సెప్ట్ చేయడు, మేడం గారు కానీ నాయకుడు కానీ. కానీ మరి బాలకృష్ణ గారి మీద కేసులు పెట్టాలి కదా, పాత కేసులు అన్ని తిరిగి తోటి మళ్ళా పెడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారి మీద కూడా కేసు పెట్టాల్సి ఉంది కదా, డిప్యూటీ ఇప్పుడు స్పీకర్ గా ఉన్న ఆయన మీద. మరి ఆమె హోమ్ మినిస్టర్ గారి మీద కూడా పెట్టాల్సి వస్తుంది కదా. ఓకే, మరి వీళ్ళందరి మీద దీపక్ రెడ్డి గారిని కేసు పెట్టిమనండి. స్త్రీలంటే చాలా గౌరవం, ఆయన ఆ పార్టీకి ఎనలేని గౌరవం ఉంది. కాబట్టి దీపక్ రెడ్డి గారు తప్పకుండా కేసులు పెట్టిస్తారు అనుకుంటా. వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళ నాయకులతో మాట్లాడి మనవాడు కూడా తప్పు చేశారు సార్, మనం కూడా కేసు పెడితే తప్ప మన ప్రజల్లో మన గురించి మంచిగా అనుకోరు అనేది చెప్పి ఒక మంచి ఐడియాతో వాళ్ళతో కూడా కేసు పెట్టిస్తారని నమ్ముతున్నా. దీపక్ రెడ్డి గారు ఏమంటే స్ట్రైట్ గా ఉంటాడు, ఆయన నెల్లూరు వాస అయినా మా రాయలసీమ అమ్మాయిని చేసుకున్నాడు, ఆ ఆలోచనలు కూడా ఆయనకు ఉంటాయి, నిజాయితీ ఉండాలా చేయాలని. దీపక్ రెడ్డి గారు అంటే నాకు గౌరవమే ప్రేమే, ఆయనకి నా మీద గౌరవం ఉంది. ఎవరికి ఎవరి మీద గౌరవం ఉండకూడదు. వ్యక్తిగా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మహిళలను ప్రతి వారు కూడా గౌరవించాలి. ఎలాంటి స్త్రీ అయినా ఎలాంటి ఏరియాలోనైనా స్త్రీని గౌరవించినప్పుడే ఆ ఏరియా బాగుపడుతుంది అనేది వాస్తవం. ఏ ఇంట్లో బాగా ఎదగాలన్నా కూడా ఆ ఇంట్లో స్త్రీ గౌరవం ఉండాలని. అలాంటి పరిస్థితుల్లో దీపక్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరి మీద తప్పకుండా కేసులు పెట్టిస్తాడని నేను ఆశిస్తున్నా, నమ్ముతున్నా. ఓకే, వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు ఎటువైపు వెళ్తుంది ఎపిసోడ్? ఆయన మీద అక్రమంగా కేసులు